వెయిట్ లాస్ జర్నీలో స్లీప్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. నేను కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు చాలా మంది మేడం మాకు నిద్ర సరిగ్గా పట్టదు, ఈ నిద్ర పట్టడానికి కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్తారా అని అడుగుతూ ఉంటారు. సో మీలో ఎవరికైనా నిద్ర సరిగ్గా పట్టకుండా మీ వెయిట్ లాస్ జర్నీ స్ట్రక్ అయిపోయింది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, యూఎస్ఏ. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుంది అని. అండ్ వీఆర్ గివింగ్ బ్యాలెన్స్డ్ అండ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. మీలో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మేము పంపించే డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఇంట్లో చేసుకుంటూ, స్లీప్ని 7 to 8 అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ, హైడ్రేషన్ ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి హ్యాపీగా వెయిట్ లాస్ కావచ్చు. సో మీలో ఎవరైనా హెల్తీ వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. నిద్ర అనగానే అందరూ ఏమనుకుంటారు? కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాదండి, ఇది ఈ నిద్రలో మనకు మన బాడీలో ఉన్న హార్మోన్స్ నార్మలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మన బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, అండ్ దాంతోపాటు మనకు ఎమోషనల్ హీలింగ్ అవుతుంది. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నిద్ర బాగా పోవాలి కదా. ఈ నిద్ర బాగా పోవాలి అంటే నేను చెప్పే ఈ న్యాచురల్ టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ టైంలో నిద్రపోవాలి. ఖచ్చితంగా నైట్ 10 o'clock కల్లా బెడ్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఒకరోజు 10 o'clockకి, ఒకరోజు 12 o'clockకి, ఒకరోజు 1 o'clockకి వెళ్ళారు అనుకోండి, మీ బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ బాడీ కన్ఫ్యూజన్లోకి పోయి ఫ్యాట్ స్టోరేజ్ ప్రాసెస్ పెరుగుతుందన్నమాట. దాంతోపాటు మనము మన బ్రెయిన్కి ఒక డిజిటల్ డీటాక్స్ని ఇవ్వాలి. ఏంటబ్బా ఈ డిజిటల్ డీటాక్స్ అనుకుంటున్నారా? పడుకోగానే మనం చేసే మొదటి పని ఏంటి? రీల్స్ చూడడం. 1-2 రీల్స్ చూసి ఆపేద్దాం అనుకుంటాం, కానీ ఇది 100,000 వరకు కూడా వెళ్తుంది. కాబట్టి పడుకునే 1-2 అవర్స్ ముందే మీ ఫోన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే మన డిన్నర్స్ ఎప్పుడు కూడా లైట్గా ప్రోటీన్ రిచ్ మీల్స్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటామో మనకు క్రేవింగ్స్ రావు, ఆకలి అనిపించదు. అందుకని మనకు సౌండ్ స్లీప్ ఉంటుంది. దాంతోపాటు మన రూమ్ని ఎప్పుడు డార్క్గా ఉంచుకునేలాగా చూడాలి. అండ్ మనము మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీ రిలాక్స్ అవుతుంది. దాంతోపాటు ఈజీగా నిద్ర పడుతుంది. ఎప్పుడైతే త్వరగా నిద్రపోతామో మార్నింగ్ త్వరగా నిద్రలేస్తాము. నిద్రలేసినప్పుడు సన్లైట్కి ఒక 10 to 15 minutes ఎక్స్పోజ్ అయ్యాము అని అంటే మనకు విటమిన్ డి బాగా పుష్కలంగా లభిస్తుంది. దాంతోపాటు మన బాడీని యాక్టివేట్ చేసి యాక్టివ్గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు స్లీప్ కూడా బాగా పట్టడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఫుడ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువగా మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయాలి. ఈ మెగ్నీషియం ఎక్కువగా దేంట్లో లభిస్తుంది? మన ఆల్మండ్స్లోను, పంకిన్ సీడ్స్లోను బాగా లభిస్తుంది. అందుకనేనండి మేము స్మూతీస్లో ఈ ఆల్మండ్స్, పంకిన్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తాం. ఒక్కొక్కసారి నైట్ టైం సలాడ్స్ ఇచ్చినప్పుడు కూడా మేము ఈ సీడ్స్ని యాడ్ చేసి రెసిపీస్ చెప్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పడుకునే ఒక 2 hours ముందో 3 hours ముందో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగారనుకోండి, పాలల్లో ట్రిప్టోఫాన్ బాగా ఉంటుంది. ఇది మనకు నిద్ర బాగా పట్టిస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఓట్స్ తిన్నప్పుడు మన బాడీలో మనకు హెల్తీ ఫైబర్ లభిస్తుంది. అండ్ ఈ ఫుడ్స్ అన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మనకు సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ సెరటోనిన్ లెవెల్ పెరిగినప్పుడు నిద్ర బాగా పడుతుంది. బనానాలో మంచిగా మెగ్నీషియం అండ్ ఫైబర్, పొటాషియం బాగా ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ స్నాక్ గానో మార్నింగ్ స్నాక్ గానో ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే మీ బాడీలో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్ లేకుండా నిద్ర హ్యాపీగా పట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ సింపుల్ టిప్స్ని ప్రతిరోజు మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని ఒక 1 month ట్రై చేసి చూడండి. మీ స్లీప్ ప్రాబ్లం ఫిక్స్ అవుతుందో లేదో. ఎప్పుడైతే స్లీప్ బాగా ఉంటుందో వెయిట్ లాస్ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ ఎన్నో మా ఛానల్లో ఉన్నాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.